హలో ఎవరివన్, జగన్మోహన్ రెడ్డి గారు అయితే బెంగళూరులో ఉన్నారు. సో నెక్స్ట్ అసలు వస్తారా రారా అనే క్వశ్చన్లు కూడా గట్టిగా వస్తున్నాయి అనమాట. సో ఒకసారి దీని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్తాం. హలో సార్. హలో సార్, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తారంటారు, ఎందుకని ఈ టైంలో అక్కడ ఉండాల్సి వచ్చింది? సో జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులో ఎక్కువగా ఉంటున్నారు. ఇంతకుముందు అధికారం లేనప్పుడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, లోటస్ పాండ్లో ఉండేవాళ్ళు. ప్రస్తుతం లోటస్ పాండ్ షర్మిలా గారి ఆధ్వర్యంలో ఉన్నట్టు ఉంది, ఆవిడ ఉన్నారు కాబట్టి. సో ఆయన ఓడిపోయిన తర్వాత 2024లో బెంగళూరుకి తన స్థావరాన్ని మార్చేశారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని దాదాపుగా వదిలిపెట్టేసినట్టే ప్రజల్లో ఉన్నటువంటి టాక్. ఎందుకంటే ఆయన వారానికి 2 రోజులు అంటే మంగళ బుధవారాలు ఉంటారు. మంగళవారం మధ్యాహ్నానికి వస్తాడు, మళ్ళీ బుధవారం మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతారు. ఇది ఆయన షెడ్యూల్. గత కొంతకాలం నుంచి ఓడిపోయిన తర్వాత కొన్ని వారాలు మిస్ అవుతుంటారు. కానీ ఈసారి వరుసగా మిస్ అయ్యారు. ఎందుకు మిస్ అయ్యారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఏంటి అని అంటే, ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి, బ్రహ్మోత్సవాలు తిరుపతిలో, ఇక్కడేమో విజయవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాలు జరుగుతున్నాయి, దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు విజయవాడ వచ్చి మీరు కనకదుర్గమ్మ దేవాలయాన్ని దర్శించుకోకపోతే ఒక ఇష్యూ చేస్తారుగా, ప్రత్యర్థులు ఖచ్చితంగా ఇష్యూ చేస్తారు కదా. లేదు తిరుపతి వెళ్ళి బ్రహ్మోత్సవాలకు తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకపోతే ఇష్యూ చేస్తారుగా. సో ప్రధానంగా ఇప్పుడు తాడేపల్లి వచ్చారనుకోండి, మంగళ బుధవారాల్లో యాజ్ షెడ్యూల్ ప్రకారం వచ్చారు అనుకుందాం. పోయిన వారం రాలా, ఈ వారం రాలా. సో ఇప్పుడు వచ్చారనుకుందాం. వస్తే ఏంటి పరిస్థితి? కనకదుర్గమ్మ ఉత్సవాలకి వెళ్ళాలి, వెళ్తారా? వెళ్ళరు మామూలుగా. సో అంతకుముందు వెళ్ళారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా వెళ్ళిన. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్స్ని తాడేపల్లి ఎంచుకున్నారు, అది వేరే విషయం. సో ఆయన దుర్గమ్మ ఉత్సవాలకి వెళ్ళరు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్. ఈ మధ్యకాలంలో ఆయన క్రిస్టియన్ ఓట్ బ్యాంకు చీలిపోతుంది. సో క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ను పదిలంగా ఉంచుకోవాలి అనేటువంటి ఒక స్ట్రాటజీతో ఉన్నారనేది ఆ పార్టీలో ఉన్నటువంటి ఒక టాక్. ఎందుకంటే 2019 ఎన్నికల్లో పాస్టర్లు క్రిస్టియన్ సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి వైపు విజయవంతంగా మలపగలిగారు 2019లో. దానికి సహకరించింది బ్రదర్ అనిల్, ఆయన బావమర్ది. అలాగే ఆయన మేనత్త కమలారెడ్డి ఎవరు ఉన్నారు. వీళ్ళు చర్చిలకు వెళ్ళి చర్చిల్లో బాగానే ప్రమోట్ చేశారు అప్పట్లో. సరే, గెలిచారు. గెలిచిన తర్వాత ఏం చేశారు? గెలవడానికి ముందు ఒక ఎత్తు, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకొక ఎత్తు. విశాఖలో ఉండేటువంటి ఒక స్వామీజీ అన్నదండలతోటి, స్వామీజీ కన్సర్నాలతోటి ఈయన ఉండడం మొదలుపెట్టారు. దీంతో క్రిస్టియన్ సమాజానికి కొంత కనువిప్పు కలిగింది. కంటగింపు, కనువిప్పు రెండు కలిగింది. ఆ తర్వాత ఈయన తిరుపతి పోవడం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి హోదాలో తిరుపతి పోయారు. యాక్చువల్గా తిరుపతి పోతే డిక్లరేషన్ ఇవ్వాలి. నాన్ హిందూ అయితే, హిందూ ఏతరులు ఎవరు వెళ్ళినా డిక్లరేషన్ ఇవ్వాలి. కానీ ముఖ్యమంత్రి కదా, ఎవరు అడగరు, వెళ్ళిపోయారు. సీన్ కట్ చేస్తే వెంకటేశ్వర స్వామి మహత్యం ఎలా ఉంటుందో 2024 ఎన్నికల్లో కనిపించింది. సో ఇప్పుడు కనకదుర్గమ్మ కూడా అంతే పవర్ఫుల్. విజయవాడ కనకదుర్గమ్మ పవర్ఫుల్ అమ్మవారు. ఇప్పుడు దసరా ఉత్సవాలకి జరుగుతున్నాయి కాబట్టి తాడేపల్లికి వచ్చి దసరా ఉత్సవాలకు వెళ్ళకపోతే హిందూ సమాజం ఆలోచిస్తుంది, క్రిస్టియన్ సమాజం ఏమో ఒక కంట కనిపెడుతూ ఉంటుంది. అందుకని బహుశా ఈయన స్కిప్ అయ్యారు అనేది ఒక టాక్ నడుస్తుంది సోషల్ మీడియాలో కానీ, లేదంటే కొన్ని పోర్టల్స్లో కానీ నడుస్తున్నటువంటి అంశం ఇది. ఇంకా ఆయన బెంగళూరులో ఉంటున్నారు. ఆయన ఈ మధ్యకాలంలో కోర్టులో చేసినట్టు పిటిషన్ ప్రకారం ఈ నెలలో ఆయన యూరోప్ టూర్ ఏదో వెళ్తున్నారు. సో ఆ యూరోప్ టూర్కి పర్మిషన్ ఇచ్చింది కోర్టు. పర్మిషన్ ఇస్తూ ఏం చెప్పింది అని అంటే, మీరు యూరోప్ టూర్కి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి శుక్రవారం మీరు కోర్టులో హాజరు కావాలి అని చెప్పారు. భౌతికంగా హాజరు కావాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలి. అంతకుముందు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.
ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందాడు. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టుకు వచ్చేవాళ్ళు, నాంపల్లి కోర్టుకు వచ్చి హాజరయ్యేవాళ్ళు వ్యక్తిగతంగా. ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ముఖ్యమంత్రిని చాలా ఖర్చు అవుతుంది ప్రతి శుక్రవారం రావడానికి, నాకు వ్యక్తిగత మినహాయింపు ఇవ్వండి అని చెప్పి మినహాయింపు ఇచ్చింది కోర్టు. ఓకే. అదే కోర్టు ఇప్పుడు ఆ మినహాయింపు రద్దు చేసి మీరు కండిషన్ బెయిల్ తోటి మీకు యూరోప్ పర్యటనకు పర్మిషన్ ఇస్తున్నాము, మీరు యూరోప్ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరవ్వండి అని చెప్పి చెప్పింది. ఇది ఒక పార్ట్. బహుశా దీని మీద ఏం చేద్దామని చెప్పి న్యాయ కోవిదులతో మాట్లాడుకోవచ్చు, తప్పేం లేదు. ఓకే. ఇక మూడో కోణం ఏంటి, ఇప్పుడు ఈరోజు ఆయన పత్రికలో బ్లూ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే, ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు 71 సార్లు విజయవాడ అంటే అమరావతి నుంచి, అదే ఉండవల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళారు. ఓకే. 70 సార్లు లోకేష్ గారు అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ అనేది వీళ్ళ కేర్ ఆఫ్ అడ్రస్, ఆంధ్రప్రదేశ్లో ఉండడం లేదు. వీళ్ళు ప్రత్యేక విమానాలని, హెలికాప్టర్ని విచ్చలవిడిగా వాడేస్తున్నారు అనేది వాళ్ళ పత్రికల్లో రాసినటువంటి న్యూస్. అలాగే పవన్ కళ్యాణ్ గారు అసలు ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండటం లేదు, మొత్తం హైదరాబాద్లో ఉంటున్నారు, సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు, హైదరాబాద్లో ఉంటున్నారు, స్పెషల్ ఫ్లైట్లు వాడుతున్నారు ప్రభుత్వ ఖర్చుతోటి అని చెప్పి ఇవాళ రాసినటువంటి న్యూస్. లెక్కేశారు 70 సార్లు చంద్రబాబు నాయుడు గారు, 71 సార్లు లోకేష్ గారు, ఇలా లెక్కేసి లెక్కలతో సహా 71 సార్లు ఉండవల్లి నుంచి హైదరాబాద్ వెళ్ళారు, 70 సార్లు ఈయన వెళ్ళాడు, ఆయన డైలీ వెళ్తున్నారు, వీకెండ్ మొత్తం అక్కడే ఉంటున్నారు, ఇలా రాసుకుంటూ వచ్చారు. మంచిది, అది రాయటం కూడా మంచిది. ఎందుకంటే మనం కూడా ఇలాంటివి చాలాసార్లు ప్రస్తావిస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పోస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ని అక్కడ కంప్లీట్గా ఆర్థికంగా నష్టపరిచేలా చేస్తున్నారు అనేది కూడా మనం చాలా సందర్భాల్లో చేసాం. వీళ్ళే కాదు అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ, అధికారంలో లేనటువంటి వాళ్ళు కానీ హైదరాబాద్లో మకం, అధికారం లేకపోతే కంప్లీట్ హైదరాబాద్లో ఉంటున్నారు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు వీకెండ్లో వస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక మంత్రికి సంబంధించినటువంటి న్యూస్ కూడా వచ్చింది, హైదరాబాద్లో షెల్టర్ జోన్ చేసుకొని పంచాయతీలు చేస్తున్నారని. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి ట్యాక్సుల్ని అనుభవిస్తూ హైదరాబాద్లో ఖర్చు పెట్టడం, లేదంటే హైదరాబాద్లో ఫంక్షన్లు చేసుకోవటం అనేది ఆంధ్రప్రదేశ్కి నష్టం కలిగించేటువంటి అంశం. అయితే ఇక్కడ బ్లూ మీడియా రాసింది కదా, సేమ్ దాన్నే జగన్మోహన్ రెడ్డి గారికి వర్తింపు చేస్తే అప్పుడు కరెక్ట్గా ఉండేది ఆ న్యూస్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడున్నారు? తాడేపల్లిలో ఉన్నారు కదా, అడుగు తీసి అడుగు పెట్టుకుని అక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు వెళ్ళారు బెంగళూరు? వారానికి మంగళవారం వచ్చి బుధవారం వెళ్ళిపోవటం ఏంటి? మరి ఇది కూడా వాళ్ళు రాయాలి కదా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి అమరావతికి రావడానికి అంటే 6 కిలోమీటర్లకి హెలికాప్టర్ వాడారు కదా. అలాగే హెలికాప్టర్ లేకుండా ఆయన ఎక్కడికైనా వెళ్ళారా? ఆయన ఎంత దుబారా ఖర్చు పెట్టారు? కెనడా యూకే వెళ్ళారు కదా ప్రత్యేక ఫ్లైట్లో. ఆ సందర్భంగా సెక్యూరిటీకి ఎంత ఖర్చు పెట్టారు? ఇవన్నీ లెక్కలు ఉన్నాయి కదా. ఇవి కూడా రాస్తే బాగుండేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటున్నారు, అక్కడే ఆయన పరిపాలన చేస్తున్నారు. సరే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లో ఒక పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం ఆంధ్రప్రదేశ్ వరకే పరిమితం అని చెప్పావు కదా. హైదరాబాద్ లో పని లేదు, బెంగళూరులో పని లేదు, కర్ణాటకలో ఏం పని లేదు కదా. మరి కర్ణాటకలో ఎందుకుంటున్నారు, బెంగళూరులో ఎందుకుంటున్నారు అనేది కూడా రాసినట్టయితే వాళ్ళు బాగుండేది. అంటే గెలిచినప్పుడేమో ఆంధ్రప్రదేశ్లో, ఓడిన తర్వాత ఏమో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉండడం. ఇది ఒక్క చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వర్తిస్తుందా? జగన్మోహన్ రెడ్డి గారికి వర్తించదా? 2014 నుంచి 2019 వరకు ఎక్కడున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? హైదరాబాద్లో కదా, హైదరాబాద్ నుంచే కదా నడిపింది. గెలిచిన తర్వాత మళ్ళీ తాడేపల్లి వెళ్ళారు కదా, ఓడిపోయిన తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయారు కదా. మరి ఇది రాయాలి కదా, ఇది కదా రాయాల్సింది. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కానీ, అప్పట్లో మంత్రులు కానీ హైదరాబాద్లో ఎన్ని భూములు కొన్నారు? ఇక్కడ బీఆర్ఎస్ పార్టీతో కలిసి వాళ్ళు ఏ విధంగా భూములు కొన్నారు, ఏ విధంగా వ్యాపారాలు చేశారు అనేది మీడియాలో వస్తుంది కదా. దానికి సమాధానం చెప్పాలి కదా. సో ఇక్కడ ప్రధానంగా ఆయన రాకపోవడానికి కారణం ఈసారి దుర్గమ్మ దసరా ఉత్సవాలు అని చెప్పి అంటున్నారు. అసలు రాబోయే నెలలో అసలు రాడికనా
ఈ నెల అసలు వచ్చే అవకాశం లేదు అంటున్నారు. బహుశా ఆయన యూరోప్ టూర్కి వెళ్తారేమో, యూరోప్ టూర్ నుంచి వచ్చిన తర్వాత ఏమైనా కనపడతారేమో చూడాలి. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆ బ్లూ మీడియా ఇప్పుడు వీళ్ళు ఉండటం లేదని చెప్పేసి అంటున్నారు. వీళ్ళు ఉండటం లేదంటే అక్కడే ఉంటున్నారు కదా, అక్కడే ఉండి చేస్తున్నారు, అక్కడే ఉండి పరిపాలన చేస్తున్నారు. చంద్రబాబు గారు అక్కడే ఇల్లు కట్టుకుంటున్నారు. సో అంటే ఎవరైనా సరే అటు తెలుగుదేశం వల్లైనా ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల లేదా జనసేన అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి అధికారం లేదంటే ఆంధ్రప్రదేశ్ ఇచ్చినటువంటి ప్రతిపక్ష హోదా ఏదైనా సరే అక్కడుండి నిర్వహించాలి. ఏదైనా ఒకటి ఫంక్షన్లకు రావడం అది వేరు, కానీ షెల్టర్ జోన్ మార్చుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. షెల్టర్ జోన్ మార్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఇది ఎక్స్పోజ్ చేస్తే బాగుండేది వాళ్ళు. అది కాకుండా ఎదుటి మీద గుడ్డ కాల్చి ఎత్తిరేసేసి మేము మాత్రం బాగున్నాం అని చెప్పి అనుకుంటే ప్రజలు గమనిస్తుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ.